హే గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి నోట్ ఎయిర్‌డ్రాప్ ఏ విధంగా గ్రైండ్ చేయాలో తెలుసుకుందాము. ప్రీవియస్ వచ్చేసరికి నేనైతే గెట్ గ్రాస్ ఎయిర్‌డ్రాప్ అయితే చెప్పాను. సేమ్ యాజ్ టీజ్ నోట్ ఎయిర్‌డ్రాప్ కూడా అంతే. అండ్ వీళ్ళు ఆల్రెడీ సీజన్ 0 స్నాప్‌చాట్ అయితే తీసుకున్నారు. ప్రెజెంట్ అయితే సీజన్ 1 అయితే రన్ అవుతుంది. అండ్ ఇందులోనైతే యానిమోకా బ్రాండ్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేసింది. వీళ్ళైతే ఇంకా ఫండింగ్ అయితే రివీల్ అయితే చేయలేరు. సో ఎయిర్‌డ్రాప్‌కి సంబంధించిన లింక్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాకపోతే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. దానికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీ ఈమెయిల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హావ్ రీడ్ మీద క్లిక్ చేసి, ఐ యామ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసేసుకోండి. సో, నేనైతే రిజిస్టర్ అయితే చేసుకుంటాను. అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అండ్ మీరైతే ఈ ఎక్స్‌టెన్షన్ అయితే క్రోమ్ బ్రౌజర్‌లో యాడ్ చేసుకోలేరు. ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేసినట్టయితే. దీనికోసం స్పెసిఫిక్ బ్రౌజర్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. లైక్ మెసేజ్ బ్రౌజర్ గానీ, కీ బ్రౌజర్ గానీ, యానెక్స్ బ్రౌజర్ గానీ అవి ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే లాగిన్ చేసుకొని చూపిస్తాను. అండ్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకొని లాగిన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, ఇకనైతే మన నెట్వర్క్ క్వాలిటీ ఉంది. అండ్ ఆల్సో మనం ఎర్న్ చేసుకున్న పాయింట్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అయితే అవుతుంది. అండ్ అలాగే పైన రిఫరల్ లింక్ ఉంది. మనం ఒకరిని రిఫర్ చేసినట్టయితే 100 పాయింట్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. సో, ఇకనైతే ఓపెన్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ డాష్‌బోర్డ్ అయితే చూసుకోవచ్చు. క్లియర్‌గా మన ఎర్నింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ టోటల్ ఈ సీజన్‌లో నేనైతే 4995 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకున్నాను. టుడే అంటే ఈరోజు ఎర్నింగ్ వచ్చేసరికి 659 అయితే ఉంది. సో, ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా 12 అవర్స్‌లో నాకైతే క్లెయిమ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆల్రెడీ అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నాను. మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వ్యూ ఆల్ మిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మిషన్స్ అయితే వస్తాయి. ఈ మిషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, కంప్లీట్ చేసుకొని క్లెయిమ్ అయితే చేసేసుకోండి. సక్సెస్‌ఫుల్లీ ఒకరిని ఇన్వైట్ చేసినందుకు నాకైతే పాయింట్స్ అయితే వచ్చినాయి. అండ్ 10 రిఫర్ చేస్తే 500 పాయింట్స్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు డిస్కౌంట్ కనెక్ట్ చేసినా, ట్విట్టర్ కనెక్ట్ చేసినా, ఈమెయిల్ వెరిఫై చేసినా మీకు పాయింట్స్ అయితే వస్తాయి. సో, ఇవన్నీ అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. సో, క్లెయిమ్ చేసుకుంటే మీకు ఇక్కడ పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. టోటల్ నేను ఇప్పటివరకు 9200 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకున్నాను. సో, ప్రీవియస్ సీజన్‌లో అయితే ఇప్పుడు చూపిస్తలే. ఇక్కడ పైన మీకు పాపప్ కనబడుతుంది కదా! సీజన్ #0 రివార్డ్స్ ఆర్ అండర్ రివ్యూ టు చెక్ క్లిక్ హియర్ అనేది ఉంది. దాన్ని నేనైతే క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే సీజన్ 0లో ఒక రిఫర్ అయ్యిండు. అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి 23 సెప్టెంబర్‌న ఎండ్ అయితే అయిపోయింది సీజన్ 0. సో, ప్రెజెంట్ అయితే సీజన్ 1 రన్ అయితే అవుతుంది. సో, ఎంత పాయింట్స్ ఎర్న్ చేసుకుంటే అంత బెటరు. సో, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో, డైలీ టాస్క్స్ ఉంటాయి. టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అంటే డైలీ చెక్ ఇన్ ఒకటే ఉంటది. చెక్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నేను ఎప్పుడు ఎంత ఎర్న్ చేసుకున్నా అని చెప్పేసి ఇక్కడ స్టాట్స్ అయితే కనబడుతున్నాయి. ఈ విధంగా సింపుల్ ఉంటది. అండ్ మీరైతే ఇది బ్యాక్‌గ్రౌండ్‌లోనైతే పెట్టుకోండి. దీనికోసం సెపరేట్ బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో పెడితే ఎక్కువ పాయింట్స్ అయితే ఎర్న్ అయితే అవుతాయి. అండ్ ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టినప్పుడు యూట్యూబ్ స్ట్రీమ్ చేయడం గానీ, వేరే ఏమన్నా స్ట్రీమ్ చేస్తే నెట్వర్క్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్స్ అనేది ఎక్కువ ఎర్న్ అయితాయి. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరైతే యూజ్ అయితే చేయండి. ఈ విధంగానైతే బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే పెట్టేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.